ఏది నువ్వే నెంబర్ నెంబర్ 2 నువ్వే ఉన్నావా? నెంబర్ 1. వద్దురా నాయన, నెంబర్ 1 దింపితే మనం చచ్చిపోయినట్టే. ఇగో గీ ఎక్స్ట్రాలజీ చేయొద్దని చెప్తున్నా. నేను బీకే అన్నాడా పడేసినట్టు అవసరం లేదు. ఆయన ఆల్రెడీ కింద పడ్డాడు. భాస్కరా మంచిగా ఉండు భాస్కరా, లేకపోతే నీకు అవుతుంది భాస్కరా. ఎలిమినేట్ అయిపోతుంది భాస్కరా. చేసేయండి బ్రోస్. కాదు మంచిగా మాట్లాడటానికి ఏమవుతుంది నీకు? అరే మంచిగా మాట్లాడనీకు రాదా? ఎటకారమే నాగార్జున గారు ఎటకారమే. ఎలిమినేట్ చేస్తే నాగార్జున గారు రారులే కానీ ఎటకారం ఎక్కువ అయితే చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. మనిషికి ఎటకారం మంచిది కాదు. అంటే మీరు మంచిగా ఆడు, ఎటకారం మంచిగా చేయొచ్చు, ఉండు. మేము చేయకూడదు అంతే కదా. అదే కదా, మీరు చేయొచ్చు మేము చేయకూడదు. సర్లే, ఆడవాళ్ళ డామినేషన్ ఎప్పుడైనా ఎక్కువే. ఇప్పుడు ఆడోళ్ళ టాపిక్ అనిపిస్తుంది. నేనేం మాట్లాడతాను, అందుకనే భాస్కర శతకన్నా వేసుకోవాలని ఉన్నది. ఊకనే చెప్పలేను. అంటే అమ్మాయి కాదా మీరు? సర్లే. సరే నువ్వు అబ్బాయి అయితే నేను అమ్మాయిలే. అంటే ఇక కంట్రీ గార్డులు ఎట్లుంటారంటే ఇట్లనే ఉంటారు దేవుడా. అనవసరం వాటికి. కాదు ఇప్పుడు ఆయన ఏమన్నాడు? బ్రో ఎవరు పెట్టుకున్నారు బ్రో ఇప్పుడు అనవసరం? చెప్పు బ్రో. ఇది చూడు, ఏడికి పోయినావు? నెంబర్ 2 నువ్వు ఉన్నావా? బతికే ఉన్నావా భూమి మీద? ఉన్నావుగా. దోస్తానం అంటావు. దోస్తున్నా ఎన్ని మాటలు అంటున్నావు నువ్వు చూడు. మంచి ఇనుకుంటా కూర్చున్నావు. ఎంజాయ్ ఒక్క నిమిషం వస్తానా? యోకో ఇక ఊకో, నువ్వు ఆయన లెక్కనే ఉన్నావు. ఏమంటున్నావా? ఈయన ఇనపడతలే కాదు, అనే ఇనపడతలేవా? ఏమంటున్నావు అని మళ్ళీ కొత్తగా అంటున్నావు. అరే నేను మమ్మీతో మాట్లాడుతానా, ఫోన్ దూరం పెట్టినా. ఫోన్ దూరం అరే ఇప్పుడు మరి అరే గేమ్ ఏడ ఆడుతున్నా? కాదు కాదు అసలు నాది కదులుతుంది. ఆయనే మంచిగా వినుకుంటే ఎంజాయ్ తెలుస్తుందా నీకు? చేస్తుండు. వీళ్ళందరూ మంచిగా తెచ్చుకుంటారని. అందుకే నెంబర్ 2. మరి ఎందుకు బ్రో నువ్వు అట్లా చెల్లెల్ని అట్లా అనొచ్చా బ్రో? చెప్పు బ్రో. అక్క అంటే మరి తమ్ముడు అని ఒప్పుకుంటా. ఏంది నీకు ఎంత ఏజ్ తమ్మి? అయిపోయా. నాకు అన్నీ 10 అన్నావు ఇంకేం అక్క. అయిపోయింది. ఓకే అక్క. మామదే మా నెంబర్ అది. వచ్చింది మిస్ కాల్ ఒకటి. అమ్మతోడు నాది నెట్ వస్తలేదు బ్రో. అర్థం కాలే. అసలు బ్రో అరే వాడు ఫెయిల్ అయిపోయినాక అర్థం కాలే. మధ్యాహ్నమా? మధ్యాహ్నం నేను ఎవరితో మాట్లాడలేగా. అది అంకుల్ చేసిండు. రెడ్డి అంకుల్ చేసిండు. అదే ఎక్కడున్నావు, ఏంది మమ్మీ వచ్చిందా అంటే వచ్చిందని చెప్పింది. గీ అల్పమే నెంబర్ 2 నీకు కూడా అల్పం ఎక్కువైంది. అల్పం ఓ రక్షణ చేసిన అల్పం అని మీ సైడ్ కూడా అంటారా? అల్పం అని కూడా అంటారు. అల్పము అల్పం అంటే నువ్వు మాట్లాడే మాటలు ఇందాక మాట్లాడే చూడు, దాన్ని అంటారు అల్పం. మాట్లాడు. నేనా? నేనేం మాట్లాడినా? ఏం మాట్లాడినా? నువ్వు ఇక మాట్లాడొద్దు సార్. నువ్వేమనవు, అల్పం అంటే నువ్వేమనవు, నీ మాటలే అనేటట్టు ఉంటుంది. అల్పము అంటే పొద్దుగాల తినే బల్పాలు ఉంటాయి కదా వాటి తమ్ముళ్ళు అన్నమాట. అల్పాహారము. దాన్ని షార్ట్ కట్ లో అల్పం. బల్పాలు ఉంటాయి కదా వాళ్ళ తమ్ముళ్ళు. బల్పాలు ఉంటాయి కదా వాళ్ళ తమ్ముళ్ళ పేరు అల్పాలు. అల్పం అంటే అండర్స్టాండ్? మా తమ్ముడు పేరా? అర్థమైందా భాస్కర్? అల్పం అంటే ఏందో అర్థమైంది బ్రో. నన్నే అంటున్నారు అంతే కదా బ్రో. వాళ్ళ తమ్ముడిని నేనే కదా. బల్పాలని ఏమంటారు? బల్పాల వాళ్ళ కథన్ వాళ్ళే అల్పాలు. నువ్వు బల్పం అంట, నేను అల్పం అంట. నువ్వు ఏమనకు, గమ్మున ఆడుకో బ్రో. యాక్చువల్లీ ఫ్లేర్ కొట్టేది. యాక్చువల్లీ బయట భాస్కర్ సంతన్న
వెయిట్ చేస్తారు. నేను చెప్పి పోదామని ఇన్వైట్ చేసి కదా వచ్చిన. ఒక గేమ్ ఆడండి వాళ్ళని పంపించేసి వస్తా అని చెప్పేసి వచ్చిన. ఇటే లాక్ అయిపోయిందా? కాదు నీకు మెసేజ్ చేసి ఒక బాట్ నీకు ఒక బాట్ నాకు. సరే డన్. హలో వార్నింగ్ పడుకోవాలా వద్దా? మీకు ఆర్మీ బాటిల్స్ కావాలా వద్దా? మందు బాటిల్ ఆర్మీ మీద మందు తాగుతారా? ఫుల్ తాగుతా నేనైతే. రామ ఏం మాట్లాడుతున్నావు? నాకు అలవాటే లేదు. నెంబర్ 2 తాగుతారట. చచ్చిపోను ఇందులో దూకి. నిజం చెప్తున్నా. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. ఇప్పుడు నెంబర్ 1 దేనికి వచ్చింది భాస్కర్? నేను ఎంత మంచి మర్యాద మాట్లాడితే అంత మంచి మర్యాద మాట్లాడు. నేనేమన్నా నెంబర్ 3 నెంబర్ 2 అన్నా. నువ్వు వచ్చి స్నాక్స్. అరే నెంబర్ 3 నెంబర్ 2 అన్నా. నేను నెంబర్ 1 ఎప్పుడన్నా? నేను ఓవర్ యాక్షన్ చేసి చెవులు బాగానే వినపడతాయి. అరే నిజం బ్రో. ఆయన అన్నది ఆయన అనలేదు. నువ్వు సక్కగి ఫస్ట్ నెంబర్ 2 అన్నాడు. నెంబర్ 1 అంటే లేదు అసలుకి. వెనక నుండి నేను కొడుతుంటే ఎలిమినేట్ అయిపోతా. త్రివేణి వెనక నుండి నువ్వు ఎన్ని కొడుతుంటే జీవాని ఏదో డిస్ప్లే నేమ్. I got supplies. చలో పోదాం పా. ఇక్కడ నెంబర్ 2 ప్రో ప్లేయర్స్ అందులో కూడా అని అన్నాను నేను. ఫోటో ఇదకే వాట్సాప్ లో ఫోటో పెట్టేసి గమ్మునుండు. అర్థమైందా? అయ్యి మన మధ్య జరిగినాయి బ్రో. గ్రూప్ లో తీసే ఫస్ట్ పిచ్చి ప్రేమని ఎలిమినేట్ అయ్యింది. నువ్వు అందులోకి వెళ్ళి కూడా పాపం ఎండ్లైన్ బతకలేదు చేసాయి. లేకపోతే గ్రూప్ లో ఫోటోలు పెడితే గ్రూప్ వరకే అంటే నువ్వు వినకుండా బయట ప్రపంచ చేస్తావా? అది బీజీఎంఐ గ్రూప్ బ్రో. అది బీజీఎంఐ గ్రూప్. అయితే బ్రో ఈ చెట్లన్నీ అందులోనే ఉంటాయి బ్రో. ఇద్దరు బ్రో. చెప్పు బ్రో. ఇది ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. రేపు పొద్దుగాల గేమ్ స్క్రీన్ రికార్డ్ చేయి. అవును. నా మైక్ ఆఫ్ చేసుకుంటా. లేదు ఉండాలి. అందరి మైక్ ఉండాలి. అందరి మాటలు మళ్ళీ రేపు పొద్దున విందులు కానీ ఎవరైనా మాట్లాడుతారని. నెంబర్ 1 ఎక్కువ వాళ్ళ మధ్యలో నుండి పోతున్నావు. మేమే ఎదురుగా కూర్చున్నాం. అరే బ్రో ఇది తీసుకో బ్రో. హరీష్ ఏంది బాబు ముందు కూర్చో. బాబు. బాబు ముందు కూర్చో. గుడ్ బాయ్. ఆమె ఎక్కలేదు. మమ్మీ పనుకో. అచ్చా సరే పోదాం పదండి బ్రో. మజాక్ ఆపేయండి బ్రో. ఇంకా సీరియస్ గా గేమ్ ఆడతాం. రెడీ ఉండండి బ్రో చావడానికి. ఏమో చూద్దాం. ఇందాక మ్యాచ్ బండి బ్రో గాలి అది బ్రో గాలి ఆడట్లేదు. అయ్యో
ఓపెన్ 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 చేయాలనుకుంటున్నాను. నేను ఇంకా ఎనిమిది వచ్చారేమో అని నేను అనుకున్నా. ఇందాక మేము డిన్నర్ కొట్టినాం బ్రో. నేను సంతాన చూసినా స్మోక్ నేను ఆల్రెడీ పొద్దున్న నేను మధ్యాహ్నం 3 డిన్నర్లు కొట్టిన. మధ్యాహ్నం కాదు ఈ రాత్రి పెద్దమ్మ అంటే మేము పొద్దున పూట మధ్యాహ్నం పూటనే లేస్తాం కాబట్టి మాకు అదే డిన్నర్. మాకు మీ లెక్క 11, 12:30 ఆ టైమింగ్స్ ఉండవు బ్రో. చట్టం తన పని తాను చేసుకోబోతున్నట్టు మా పని మేము చేసుకొని పోతూనే ఉంటాం. ఏమంటావు బ్రో? బండి బ్రో అంతేగా. చెప్పు బ్రో. నాకు భాస్కర్ నెక్స్ట్ వీక్ ఫ్రీ ఉన్నావా? నెక్స్ట్ వీక్ ఫ్రీ ఉన్నావా? నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఫ్రీ ఉన్నావా? నెక్స్ట్ వీక్ అంటే ఫ్రీ అంటే డ్యూటీకి వెళ్తాను. సండే ఆర్ సాటర్డే. సాయంత్రం వస్తాను. ఒక మండే రోజు ఒకరోజు ఖాళీ ఉంటాను. మండే ఫ్రీ ఉంటావా? అట్లెందుకు నైట్ మండే పెట్టుకున్నావు? 7 to 8 ఫ్రీయేనా? నైట్ కూడా ఫ్రీనే. నైట్ అయితే సండే ఫ్రీ నైట్. ట్యాంక్ బండ్ వస్తావా? ట్యాంక్ బండ్ ఎవరిని తీసుకుపోతున్నావు బ్రో? ట్యాంక్ బండ్ ఎవరిని తీసుకుపోతున్నావు బ్రో? భాస్కర్ని తీసుకోవదా? తీసుకుపోతే నన్ను ఎందుకు పిలుస్తాడు బ్రో? నువ్వు చెప్పు. అది అక్కడనే Got it. అక్కడనే నిన్ను కూడా కలవచ్చు, 2 పనులు అయిపోతాయి అని చెప్పేసి. ఆయన పని అయిపోయిన తర్వాత అది నేను కలిస్తే కలుస్తాడు. పనంజరికి వస్తాడు బ్రో. రమ్మంటాడా నన్ను ఎవరు ట్యాంక్ బండ్కి? నువ్వు ప్రతిసారి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు బ్రో బండి బ్రో. అయితే నిజంగా అవునా? టూ మచ్ ఇన్సల్టింగ్ బ్రో. చాలా. ప్రతిసారి చేసుకోవద్దు. ఒకసారి చేసుకోవాలి. ప్రతిసారి ఇంతే బ్రో. ఏమన్నా చెప్పినా అనుకో ఆ, నిజంగా నేనేదో తప్పుగా నేనేదో చేస్తాను అన్నట్టే ఫీల్ అవుతాడు ఆయన. ఉన్న మంచి మంచి పేరు కూడా పోగొడతాడు. బండి ఒకటి చాలు మన పేరు పోగొడతాడు. ఏ వెహికల్ వస్తుంది బ్రో? గిర్రుమంటుంది. ముందులో వెహికల్ వేసుకొని వస్తుంది. వెళ్ళిపో Marked a బ్రో. location. ఈడ ఏకేం ఉండాలి బ్రో? ఏకేం ఏ భాస్కర్ అటేనా? బ్రో వెహికల్ వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ముందులో ఉంది. అది ఆ షాప్ దగ్గర ఉంది. షాప్ దా బ్రో జీవన్ కాదు జీవని కమ్ జీవని. అరే ఏకేం ఎవరు తీసుకుండు? ఏకేం అన్నీ ఉంటుంది బ్రో, నాకైతే తెలియదు. ఏకేం ఆలేదు బ్రో. అది ఎవరు తీసుకోలేదు బ్రో. పైన జీవని ఏకేం తీసుకున్నావు? నేనేం తీసుకోలేదు. నేను అసలు నీ దగ్గరికి ఎందుకు వచ్చిన? Watch out! నేను ఈ పక్కనే ఉన్నా. అరే ఎనిమిది ఉన్నారు బ్రో. మీ ఏకేం సార్ గంటలు ఇదా దా కొట్టొచ్చుగా బ్రో. ఏంది బ్రో నువ్వు కూడా ప్రో ప్లేయర్ లెక్క బిహేవ్ చేయి. బీ లైక్ ఏ ప్రొఫెషనల్. ఏం కాదు బ్రో. బండి బ్రో ప్రొఫెషనల్. స్ట్రీట్ చేస్తున్నాను. ప్రొఫెషనల్ ప్లేయర్. బ్రో ఇగో ఏమంటారు అది? మీ స్టోరా ఇది అంటారు కదా. ఇగో వస్తుంది రోడ్డు దాటి. అరే కొట్టు బ్రో. రోడ్డు దాటి వస్తాడు అంటే చూస్తావు. కొట్టు. నిన్నే ఉన్నాడు బ్రో. ఇద్దరు ఉన్నారు. నా దగ్గర వచ్చిండు ఎక్కడో. Marked a location. ఎదురుగా ఉన్నాడు. Marked a ఇంట్లో కూడా location. ఉన్నాడు బ్రో. అరే అని నేను ఏడైనా ఉంటాడు. నిన్నే ఉన్నాడు. పక్కనే అన్న ఉన్నాడు. నన్ను కొట్టేసి బ్రో. అయ్యా పైకి రాకు మాలి పడ్డది. త్రివేణి ఇట్రా. షట్
త్రివేణి ఆడికి వచ్చాక ఒక్కతే ఆగిపోయింది. బతికింది కాపాడు కాపాడు త్రివేణి ఇటారా ఇగో ఇక్కడ ఉన్నారా రా తొందరరా నా దగ్గర కింద దిగు, నా కింద దగ్గర రా. దిగు. దిగు 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 అరే దిగు 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 చచ్చిపోతున్నారా సరే నేనేం అనలే అది నేను కూడా బిస్కెట్ అయిపోయింది బ్రో. అది కరెక్ట్ వాడికి వచ్చి మాలీలో నిలబడిపోయినా